రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రాష్ట్రంలో కొన్ని జిల్లాల్లో వర్షాలు కురుస్తున్నాయి. ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షాలు పడుతున్నాయి. ఎండలతో అల్లాడుతున్న ప్రజలు వాతావరణం చల్లబడడంతో కొంత రిలాక్స్ అవుతున్నారు. అయితే కొన్ని ప్రాంతాల్లో అకాల వర్షానికి పంట తడిసిపోవడంతో రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో వాన దంచుకొట్టింది. ములుగు జిల్లా ఏటూరు నాగారం డివిజన్ వ్యాప్తంగా ఉరుములు మెరుపులతో కూడిన వర్షం కురిసింది. అకాల వర్షానికి కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం రాసులు తడిసిపోయాయి. కొనుగోలు ఆలస్యం కావడంతో అకాల వర్షానికి పంట నీట పాలైందంటూ రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా కొనుగోలు పూర్తి చేయాలని డిమాండ్ చేస్తున్నారు. తడిసిన ధాన్యాన్ని సైతం కొనుగోలు చేసి ఆదుకోవాలని వేడుకుంటున్నారు రైతులు. వెంకటాపురం మండల కేంద్రంలో విద్యుత్తు స్తంభాలపై చెట్ల కొమ్మలు విరిగిపడటంతో విద్యుత్కు అంతరాయం ఏర్పడింది. ఇక మరోవైపు జనగామ జిల్లా రఘునాథపల్లి మండలం కోడూరు గ్రామంలో పిడుగుపాటుకు యువ రైతు అజయ్ మృతి చెందాడు. ఇవాళ పలు జిల్లాలకు వాతావరణ శాఖ రెయిన్ అలర్ట్ ప్రకటించింది. భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, యాదాద్రి, భువనగిరి, రంగారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేటతో పాటు జోగులాంబ గద్వాల జిల్లాలో భారీ వర్షం కురిసే ఛాన్స్ ఉందన్నారు వాతావరణ శాఖ అధికారులు. ఇక ఉరుముల మెరుపులతో కూడిన వానలు పడతాయన్నారు. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు సైతం వీస్తాయని ప్రకటించారు అధికారులు. దీంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో వాన దంచుకొట్టింది. ములుగు జిల్లా ఏటూరు నాగారం డివిజన్ వ్యాప్తంగా ఉరుములు మెరుపులతో కూడిన వర్షం కురిసింది. అకాల వర్షానికి కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం రాసులు తడిసిపోయాయి. కొనుగోలు ఆలస్యం కావడంతో అకాల వర్షానికి పంట నీట పాలైందంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు రైతులు. ఇప్పటికైనా కొనుగోలు పూర్తి చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు. తడిసిన ధాన్యాన్ని సైతం కొనుగోలు చేయాలని ఆదుకోవాలని వేడుకుంటున్నారు రైతులు. వెంకటాపురం మండల కేంద్రంలో
విద్యుత్ స్తంభాలపై చెట్ల కొమ్మలు విరిగిపడటంతో విద్యుత్కు కాస్తంత అంతరం ఏర్పడింది. మరోవైపు జనగామ జిల్లా రఘునాథపల్లె మండలం కోడూరు గ్రామంలో పిడుగుపాటుకు ఓ యువ రైతు అజయ్ మృతి చెందాడు. ఇవాళ పలు జిల్లాలకు వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ ప్రకటించింది. భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, యాదాద్రి, భువనగిరి, రంగారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నిజాం, నారాయణపేటతో పాటు జోగులాంబ, గద్వాల జిల్లాల్లో వర్షాలు కురిసే ఛాన్స్ ఉందన్నారు వాతావరణ శాఖ అధికారులు. అలాగే ఉరుముల మెరుపులతో కూడిన వానలు వీస్తాయన్నారు. ఇక గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీస్తాయని ప్రకటించారు అధికారులు. అనుకోకుండా పట్టిన భారీ వర్షానికి నీళ్ళు మొత్తం కలిసి ముద్దగా మారినాయి. ఎదురు నీళ్ళు మొత్తం ఎట్లున్నాయో ఈ కళ్ళం మీద. దీనికి మాకు ధాన్యాన్ని ఎట్లయినా కొనుగోలు చేయాలి, మాకు ఇబ్బంది కాకుండా చూసుకుని ఆదుకోవాలని గవర్నమెంట్ని కోరుతున్నాం. పంటలు కొరకపోవడం వల్ల, ఆలస్యం చేసుడు వలన, అకాల వర్షం పడడం వల్ల ఇది తడిసి ధాన్యం చాలా కష్టపడతాను, చాలా బాధపడతాను. దీనివల్ల సరైన రేటు కొని మమ్మల్ని ఒడ్డెక్కించగలరని అనుకుంటాను. సకాలంలో ధాన్యం కొని సరైన రేటు కొనగలరని మనవి చేస్తున్నాను. ధాన్యం కొనకపోవడం వల్లనే ఈ తడిసి ముద్దయినాయి కాబట్టి దీన్ని మీరు సరైన రేటు కొనగలరని అనుకుంటున్నాను. ఈ అకాల వానం అనుకోకుండా పట్టిన భారీ వర్షానికి నీళ్ళు మొత్తం కలిసి ముద్దగా మారినాయి. ఎదురు నీళ్ళు మొత్తం ఎట్లున్నాయో ఈ కళ్ళం మీద. దీనికి మాకు ధాన్యాన్ని ఎట్లయినా కొనుగోలు చేయాలి, మాకు ఇబ్బంది కాకుండా చూసుకుని ఆదుకోవాలని గవర్నమెంట్ని కోరుతున్నాం. పంటలు కొరకపోవడం వల్ల, ఆలస్యం చేసుడు వలన, అకాల వర్షం పడడం వల్ల ఇది తడిసి ధాన్యం చాలా కష్టపడతాను, చాలా బాధపడతాను. దీనివల్ల సరైన రేటు కొని మమ్మల్ని ఒడ్డెక్కించగలరని అనుకుంటాను. సకాలంలో ధాన్యం కొని సరైన రేటు కొనగలరని మనవి చేస్తున్నాను. ధాన్యం కొనకపోవడం వల్లనే ఈ తడిసి ముద్దయినాయి కాబట్టి దీన్ని మీరు సరైన రేటు కొనగలరని అనుకుంటున్నాను. ఈ అకాల వానం అనుకోకుండా పట్టిన భారీ వర్షానికి నీళ్ళు మొత్తం కలిసి ముద్దగా మారినాయి. ఎదురు నీళ్ళు మొత్తం ఎట్లున్నాయో ఈ కళ్ళం మీద. దీనికి మాకు ధాన్యాన్ని ఎట్లయినా కొనుగోలు చేయాలి, మాకు ఇబ్బంది కాకుండా చూసుకుని ఆదుకోవాలని